విజయవాడలో కేశినేని బ్రదర్స్ వార్ మరోసారి తెరపైకొచ్చింది. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న కేశినేని నాని తన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ట్విట్టర్ వేదికగా మరోసారి ఆరోపణలు సంధించారు. ఏపీ సీఎంకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్గా చూస్తున్నాము. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక కేశినేని చిన్నికి దురుద్దేశం ఉన్నట్టు నాని ఆరోపిస్తున్నారు. తన బినామీ పేరుతోటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నాని. ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యిందని, వారికి ఎలాంటి అనుభవం లేదన్నారు నాని. ఉర్సా కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అని చెప్పారు. ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చంద్రబాబుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు కేశినేని నాని. ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్ అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని వ్యాపార భాగస్వాములని చెప్పారు కేశినేని నాని. ఇద్దరూ కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ప్రజల నుంచి కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. విశాఖలో ఆ కంపెనీకి భూముల కేటాయింపు వెనుక చిన్ని తన పరపతిని ఉపయోగించారని నాని విమర్శించారు. శాండ్ మైనింగ్, ఫ్లై యాష్, రియల్ ఎస్టేట్ ఆరోపణలు కూడా చిన్నిపై ఉన్నాయన్నారు. ఇలాంటివి అనుమతిస్తే ప్రజాహితానికి హాని కలిగించడమే కాకుండా చంద్రబాబు ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా దెబ్బ తగులుతుంది అన్నారు. ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చిన భూ కేటాయింపును వెంటనే రద్దు చేయడంతో పాటు ఆ కంపెనీ యజమానుల మూలాలు, రాజకీయ కనెక్షన్లపై దర్యాప్తు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు నాని. అయితే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన నానికి ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఎంపీ సీట్ ఇవ్వలేదని గతంలో కూడా తమ్ముడిపై ఆరోపణలు చేశారు నాని. ఇప్పుడు ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు ఆయన. వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏ పరిశ్రమలు తీసుకురావాలో బాగా తెలుసన్న బుద్దా కేశినేని నాని ఉపన్యాసాలు వినే తీరిక సీఎంకు లేదని చెప్పారు. ఉనికి కోసమే నాని ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు బుద్దా.